హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా తాలింపు కోసము స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 2 స్పూన్ల వెన్నెను వేసుకున్నాను. మీరు వెన్నె ప్లేస్లో నెయ్యి లేదా నూనెను వేసుకోండి. వెన్న అనేది లైట్గా కరిగిన తర్వాత 2 గుప్పెళ్ళ పల్లీలు అవి కూడా లైట్గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత 7 పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకుని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ తాలింపుకి మనం వెన్నెను యూజ్ చేసాం కదండి, పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. ఇది కొంచెం లాస్ట్లో వేసాను, ముందుగా వేస్తే మాడుతుందని. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం ఘాటు కోసము. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ 1 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా అన్నం కూడా బాగా కుక్ అయిపోయిందండి. కొంచెం అన్నం ఉడికేటప్పుడు 1 స్పూన్ నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకుని అన్నం పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది పులిహోర అనేది. అన్నాన్ని కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత 4 స్పూన్ల చింతపండు గుజ్జును వేస్తున్నాను. ఇక్కడ బియ్యాన్ని నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను. చింతపండు గుజ్జులోనే ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు ఏమీ యాడ్ చేసుకోలేదు. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత తాలింపునంతా తీసుకొని ఈ అన్నంలో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.